ఎట్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎట్లా అసలు ఫేస్ చేయలేకపోయి అసలు వాళ్ళు చేసినట్టు తప్పులు ఏందనేది మనం ఒకసారి గమనిద్దాం. ఇది లింగంపల్లి రూటు, ఇది 400 ఎకరాలు, ఇది ఈస్ట్ ప్లేస్ క్యాంపస్కి. ఇక్కడ వివాదం ఏంటంటే ఎస్సీ విద్యార్థులు ఇది మా భూమి అనడం. వాస్తవానికి వాళ్ళకి ఎటువంటి లీగల్ రైట్ లేదు. ఈ ల్యాండ్ ఇటుకి న్యాచురల్ గార్డెను కస్టోడియన్ గవర్నమెంటే. దీనికి కూడా ఈరోజు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ ఇంట్లో ఒక మీటింగ్ జరిగి ఏం చెప్పారంటే వాళ్ళే స్వయంగా ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూ బదలాయింపు అంతా అయిపోయింది. కేవలం 3 ఎకరాలు మాత్రమే ఉన్నది. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ 400 ఎకరాలు తీసుకొని 397 ఎకరాలు ఆల్రెడీ రిటర్న్ హెచ్సికి భూమి బదలాయింపు చేయడం జరిగింది. సో దీంట్లో వివాదం అవసరం లేదు. మళ్ళీ మొన్నటిదాకా జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పు వరకు గత 21 సంవత్సరాలుగా ఇది మా భూమి అని చెప్పేసి గవర్నమెంట్ మాత్రమే కొట్లాడింది. దీంట్లో హెచ్సియు ఎటువంటి ఇంప్లీడ్ కూడా కాలేదు, ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. వాస్తవానికి కొన్ని మనం దగ్గరుండి కొన్ని విషయాలు చూడాలి. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా పాపం భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టు, సెంటిమెంట్ రేకెత్తించేటట్టు, అయ్యో చూస్తే ఎవరికైనా మూగజీవాల ఇబ్బంది పెడుతున్నారే అన్నట్టుగా ఏఐ కంటెంట్ వాడి, మ్యూజిక్ వాడి చాలా అంటే చాలా దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో మన సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఇది 400 ఎకరాలే, మిగతా ఎస్సీలో 1100 ఎకరాలు ఉంటుంది. సాధారణంగా పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద జేసీబీలు, ఇటాచీలు వచ్చినప్పుడు పనిచేసినప్పుడు శబ్దం చేసుకున్నప్పుడు మూగజీవాలు ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఇక్కడికి వెళ్తాయి. మొత్తం హెచ్సీనే లేపుతా ఉన్నట్టుగా, హెచ్సీని మొత్తం తీసుకుపోతున్నట్టుగా ప్రచారం చేయడం జరిగింది. దాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫేస్ చేయలేకపోయింది, సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది. రెండవది, హెచ్సీ విద్యార్థులు అన్నప్పుడు ఈ 400 ఎకరాలు లీగల్గా వీళ్ళకి రైట్ లేదన్నప్పుడు 5,000 మంది, దాంట్లో ఈ 5,000 మందిలో పావంతు 25% కూడా తెలంగాణ వాళ్ళు ఉండరు. అయినను మనం ఆతిథ్యం ఇచ్చినాం. దేశం నుంచి వచ్చి ఎంతో మంది మన వివిధ రాష్ట్రాల నుంచి చదువుకునే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినాం కాబట్టి అది ఒక సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు అంటే మనం వీటి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టీజీఐఏసీకి భూమి కేటాయించే కన్నా ముందు రాష్ట్ర క్యాబినెట్లో మీటింగ్ చేయడం జరిగింది, జియో 54 రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఐటీ ఇది పక్కన ఉన్నటువంటి గచ్చిబౌలికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, హైటెక్ సిటీకి కూతవేటు దూరం, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ, తర్వాత విమానాశ్రయం, ఇవన్నీ ఉన్న తర్వాత ఎందుకు రావు? దాదాపుగా 2 లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పోనీ మొత్తం మూగజీవాలను ఇబ్బంది పెట్టి వాటిని చంపి ఇట్లాంటి ఉద్యోగాలు ఎందుకనో, లేకపోతే ఎస్సీ విద్యార్థులను రోడ్డు మీద తీసుకొచ్చి ఇట్లాంటి ఉద్యోగ కల్పన ఎందుకు అనే మాట్లాడడం కాదు కదా. హెచ్సికి ఈ 400 ఎకరాలు పోగా ఇంకా 1100 ఎకరాలు ఉంటుంది. పోనీ ఈ మూగజీవాలకు కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఈ 400 ఎకరాలలో ఆల్రెడీ ఇది భూమి, ఇక్కడ నుంచి ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు. లేదు ఇక్కడ కూడా సరిపోతలేదు అనుకుంటే హైదరాబాద్లో 2 చోట్ల, ఒకటి వనస్థలిపురం, రెండోది మొయినాబాద్, కేవలం జింకల సంరక్షణ కేంద్రాలు మాత్రమే. అక్కడ తరలించవచ్చు. వాటి లైఫ్ స్పాన్ ఎన్నుందో అన్ని సంవత్సరాలు వాటిని జాగ్రత్త కాపాడుకోవచ్చు. కానీ తెలంగాణ ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక కానిస్టేబుల్, లేకపోతే ఒక విఆర్ఓ జాబుకు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల మంది, ఒక పిహెచ్డి స్కాలర్ కూడా ఒక పంచాయతీ సెక్రటరీకి అప్లై చేయడం జరుగుతాం. తెలంగాణలో ఇంత నిరుద్యోగం ఉంది. 10 ఏళ్ళు ఎటువంటి నోటిఫికేషన్ లేవు. చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యోగం లేక, ఉపాధి లేక. ఒక్కొక్కరు బీటెక్ పట్టాలు పొంది ఊర్లలో ఖాళీ ఉంటాను, 100 రోజుల పనికి పోతాను. లాయర్ చదువు కూడా 100 రోజుల పనికి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి తెలంగాణలో. 2 నుంచి 5 లక్షల ఉద్యోగ కల్పన ఎవ్వరు పొట్టగొట్టట్లే. ఇది 100% ప్రభుత్వ భూమి, దాంట్లో డౌటే లేదు. 400 ఎకరాలు, ఇందులో తీసుకునే 400 ఎకరాలే. మొత్తం హెచ్సిని తీసుకొని దీన్ని ఏదో వీళ్ళని తీసుకొని హెచ్సి విద్యార్థులను రోడ్ల మీద వేసే పరిస్థితి లేదు. పోనీ జంతువులు క్యాంపస్లోకి వచ్చినట్టు ఒక వీడియో వచ్చింది. ఇక్కడ నుంచి సాధారణంగా క్యాంపస్లో నేను కూడా ఉన్నాగా 2014, 15, 16, 2012 నుంచి యూనివర్సిటీలో ఉన్నా. నాకు తరచుగా నా ఫ్రెండ్స్ ఉంటారు, నేను వెళ్తుంటా. క్యాంపస్ అన్ని చోట్లకి వస్తాయి అవి.
అన్ని చోట్లకు వస్తాయి. దాన్ని ఇంకెక్కడికో వెళ్ళిందని చెప్పేసి ఇళ్లలకు వచ్చినట్టుగా ఎంత ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయాలో అంత చేశారు. కానీ దీన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ తరపు నుంచి కానీ ఫేస్ చేయలేకపోయింది. ఎస్సీ వాళ్ళకి 1100 ఎకరాలు ఇంకా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇంకా 50 ఏండ్ల వరకు నెక్స్ట్ ఎన్ని కోర్సులు పెట్టినా ఇది సరిపోతుంది. కానీ తెలంగాణ ప్రయోజనాలు మాత్రము ఇక్కడ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి మనం ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ అప్పుల పరిస్థితుల్లో మనం ఇట్లాంటి ఇంకొక స్టేట్ను మనం డెవలప్ చేయలేము, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయలేము. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ హైదరాబాద్కు పక్కన ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీకి దగ్గరగా ఇంకొక ప్రాంతాన్ని మనం డెవలప్ చేసి చూపించలేము. ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో ఉంది. మరి అట్లాంటప్పుడు సంవత్సరానికి 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నటువంటి 2 నుంచి 5 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు మనం దీన్ని కాదనాలి? ఇది తెలంగాణ సమాజానికి చెప్తే కాదంటారా? పోనీ మూగజీవ ఇప్పుడు ఇద్దరే కదా మాట్లాడేది, ఒకటి హెచ్సియు, రెండోది మూగజీవాల గురించి ప్రకృతి ప్రేమికుల గురించి వీళ్ళే కదా మాట్లాడేది. వీళ్ళని అకామిడేట్ చేయలేమా? ఈ 400 ఎకరాలు మిగతా 1100 ఎకరాల హెచ్సి విద్యార్థులని మూగజీవాలని ఇక్కడ అకామిడేట్ చేయలేమా? ఎందుకు ఇంత దుష్ప్రచారం? ఎందుకు ఇంత రాజకీయ సప్రయోజనాల కోసం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది? దీన్ని మన తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలి కదా. ఈరోజు కేటీఆర్ ఏం చెప్పిండు? 25,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఒక చిన్న కంపెనీ అది, ఒక చిన్న కంపెనీ 25,000 ఉద్యోగాలు అక్కడ క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు హైదరాబాద్ నడిబోర్డులో విలువైన మంచి ఎన్విరాన్మెంటు, మంచి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఏరియాలో ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ భూములు అమ్ముతేనే మన తెలంగాణ ప్రభుత్వానికి మినిమం 20 నుంచి 40,000 ఆదాయం వచ్చేటువంటి ఉందని ప్రతిపక్షాలే చెప్తున్నాయి. అదేం పంచుకోరు కదా. బహిరంగ వేలం టీజీఐఏసీ తీసుకుంటా ఉన్నది, పైగా లీగల్ 5 సంవత్సరాల లోపు కనుక వాళ్ళ డిపిఆర్లో పెట్టినట్టు ఉద్యోగ కల్పన లేదా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ అది టీజీఐఏసీ తీసుకునేటువంటి రైట్ అనుకుంటుంది చట్టపరంగా. ఇంత లీగల్గా వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు బదనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఒక్కసారి ప్రతిపక్షాలు ఆలోచించాలి. ఇది తెలంగాణ సమాజం, మనం చెప్పగలగాలి. అక్కడ మూగజీవాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మిగతా 1100 ఎకరాలలో బ్రహ్మాండంగా బతకొచ్చు. లేదు ఇంకా ఆ 1100 ఎకరాలు సరిపోదు అనుకున్నప్పుడు జింక సంరక్షణ కేంద్రాలు తెలంగాణలో 2 ఉన్నాయి పక్కపక్కనే, అక్కడ అకామిడేట్ చేయొచ్చు. 5,000 జనాభాకు ఉస్మానియా యూనివర్సిటీలో 11-12,000 మంది జనాభాలు ఉంటారు. తిప్పి కొడితే 700-800 ఎకరాలు ఉండదు. మేము ఉండలేమా? అట్లాంటప్పుడు మీకు 1100 ఎకరాలు ఉన్నాగా దాంట్లో ఇంకేం చేసుకుంటారు? నెక్స్ట్ 50 ఏళ్ళకు సరిపోయేంత ల్యాండ్ ఉంది. కావాలని ఎందుకు ఈ దుష్ప్రచారం? తెలంగాణ ప్రయోజనాల కన్నా మీకు ఎక్కువనా ప్రయోజనాలు? తెలంగాణలో 2 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన అవకాశం ఉన్నప్పుడు మీరెందుకు తెలంగాణ ప్రయోజనాలకు మీరు సహకరించరు?